హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మై ప్యాషన్ వ్లాగ్. ఈ రోజు వీడియో కాలీఫ్లవర్ టమాటో విత్ పచ్చి బఠానీలు. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. కాలీఫ్లవర్ని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాక వేడి నీళ్ళలో వేసి 2 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఈ వేడి నీళ్ళలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీరా, కరివేపాకు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి దోరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు కాస్త కలర్ మారుతున్నప్పుడు నానబెట్టిన పచ్చి బఠానీలు వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఉంచి వీటిని ఒక 2 నిమిషాలు బాగా కలపాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యాక వేడి నీళ్ళలో వేసి తీసాం కదా కాలీఫ్లవర్ ముక్కలు, అవి వేసి బాగా కలుపుకోవాలి. ఒక 3-4 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉంచుకొని మాడకుండా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా ఒక 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చి మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకొక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచాలి. కాలీఫ్లవర్ త్వరగా ఉడికిపోతుంది. ఫస్ట్ మనం హై ఫ్లేమ్లో చేసాం కాబట్టి ఆల్మోస్ట్ 0.5% సగానికి సగం కాలీఫ్లవర్ కుక్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేస్తామన్నమాట. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, కావాలంటే మీరు 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత 2 పెద్ద సైజ్ టమాటోలు కడిగి కట్ చేసి పెట్టుకుని వేసి కలపకుండా డైరెక్ట్ మూత పెట్టేయాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఈ టమాటోస్ స్మూత్గా అవుతాయి. అయితే టమాటోస్ మీద ఫస్ట్ వేసినప్పుడే సాల్ట్ వేసుకోవాలి. నేను మర్చిపోయి ఇప్పుడు వేస్తున్నాను. సో ఇవి సాఫ్ట్ అయిపోతాయి కదా. ఫస్ట్ టమాటోస్ని మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ ముక్కలతో అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి అంతా బాగా కలుపుకోవాలి. దీనంతా బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఇంకొక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి. 2-3 నిమిషాల తర్వాత ఇదంతా చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో గ్రేవీ కోసం 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే 1.5 కప్ యాడ్ చేసుకోవచ్చు. సో 1 కప్ వాటర్ వేసుకొని దీనంతా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక 3-4 నిమిషాలు లేదంటే 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. లేదంటే కాలీఫ్లవర్ బాగా మెత్తగా ఉడికిపోతే బాగోదు. సో లో ఫ్లేమ్ ఫస్ట్ ఒక 3-4 మినిట్స్ మాత్రమే హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేశాను. మీరు కర్రీ మొత్తం హై ఫ్లేమ్లో ఉంచి చేయొద్దు. 4 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన కర్రీ రెడీ. ఇది చపాతీతో, అన్నంతో రెండింటితో బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.